కాని రామ ప్రేమ కోసమే ఆద్య ఆ పని చేసిందండి. కాదు, తన ప్రేమ కోసమే అలా చేసింది. తను శ్రీనుని ప్రేమించింది కాబట్టే అలా చేసింది. అదే నిజం. ఆ నిజాన్ని దాచిపెట్టడానికి రామలక్ష్మి కోసం చేశానని అబద్ధపు ప్రేమలు చూపిస్తుంది, అంతే. శ్రీను కోసం నా కూతురు పెళ్ళాపి నా పరువు తీసింది. ఆస్తి కోసం తిరిగి నా కూతురి పెళ్లిని అడ్డు పెట్టుకుని పెళ్లి రోజే నన్ను నేరుగా బయటికి వెళ్లిపోయేలా చేసింది. నా అదృష్టం బావుండి శౌర్య నా కాళ్లు పట్టుకుని రామలక్ష్మినిమ్మని ఊర్లో చెప్పబట్టే నా పరువు బ్రతికింది. పెళ్లి జరగబట్టే నేను బ్రతికాను. లేదంటే తను చేసిన పనికి నా కూతురి పెళ్ళయ్యేది కాదు, నా ప్రాణం మిగిలేది కాదు. ఇవన్నీ నీకు తెలిసి కూడా మాట మాట అని తననే పట్టుకుని పాకులాడుతున్నావు. నీ చెల్లెలు తన కూతురికి తల్లిగా తోడుగా ఉండమని మాట తీసుకుందే గాని తను ఏ తప్పులు చేసినా, నీ భర్త ఆస్తి కోసం నిలదీసినా ఏం మాట్లాడకు అని మాట తీసుకుందా? లేదండి, అలాంటిదేమీ లేదు. కాని ఆద్య ఆస్తి కోసం అలా అనేది కాదు. కేవలం మన గురించి ఆలోచించి అలా నోరు జారింది, అంతే. తప్పు. మళ్ళీ మళ్ళీ తప్పు మాట్లాడుతున్నావు. మన గురించి ఆలోచించి కాదు, తన గురించి ఆలోచించి అలా అంది. ఆ మాటలు నోరు జారి అప్పటికప్పుడు వచ్చినవి అస్సలే కాదు. ఎన్నాళ్ల నుంచో మనసులో మగ్గుతున్నాయి. సమయం చూసి బయటికి కక్కింది, మమ్మల్ని బయటికి పంపింది. సరే, మా చావేదో మేం చేస్తాం. మీరు హాయిగా ఉన్నారు కదా, అది చాలదా? ఎందుకిలా ప్రతిసారి ఎదురుపడి ఇబ్బంది పెడతారు? హాయిగా అలా ఎలా అనుకుంటున్నారండి? మీ నీడని గుర్తు పెట్టుకోండి. అన్నయ్య, వదిన నాకు అమ్మ కన్నా ఎక్కువ. తను ఇలా బాధపడడం ఏంటన్నయ్య? ఆద్యం మీద కోపం ఉంటే ఆ శిక్ష వదినకి పంచడం కరెక్టే అన్నయ్య.
నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట నేను గౌరవించాను. కాబట్టే ఆ ఆద్యని ఇంట్లో ఉండనిచ్చాను. కూతురు కన్నా ఎక్కువగా చూశాను. నీ చెల్లెలు తన కూతురికి తల్లిగా తోడుగా ఉండమని మాట తీసుకుందే గాని తను ఏ తప్పులు చేసినా, నీ భర్త ఆస్తి కోసం నిలదీసినా ఏం మాట్లాడకు అని మాట తీసుకుందా?